హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? క్రేజీ జెస్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈ వీడియోని అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. సడన్గా ఇంట్లో కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని అయితే తింటే బాగుంటుందండి. క్రేజీ జెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు సపోర్టివ్గా ఉంటుంది. మరింత వీడియోలు షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలా అన్నాన్ని తీసుకొని కారం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగానే కట్ చేయాలండి. మరోలాగా కట్ చేసుకుంటే బాగోదు. ఇది ఇలా విప్పదీసి అన్నం పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలండి. వేడి వేడి అన్నం వేస్తున్నాను. చల్లన్నం ఉన్నా వేసుకున్నా పర్లేదండి. దానికోసం అయితే మేము మసాలాను అయితే తయారు చేస్తున్నానండి. మసాలా కోసం అన్నీ అయితే ఇలా తీసుకున్నాను. కొంచెం కొంచెంగా బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాజికాయ, అనాస, లవంగాలు, యాలకులు, చెక్క, సాజీరా, కస్తూరి మెంతి ఇలాగా అయితే అన్నీ తీసుకున్నానండి. మిరియాలు అయితే కంపల్సరీ అండి. ఇలా తీసుకొని అటు చాట్ మసాలా ఇంట్లో తయారు చేసుకుంటేనే మంచిదండి. అలా షాప్లో కొనుకొచ్చుకోవడం అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. చాలా ఘాటుగా బాగుంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అందులో వేసి పౌడర్గా అయితే చేసుకోవాలండి. దంచుకొని అప్పటికప్పుడు మసాలా తయారు చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వీడియోలో నేను ఇలాగే చేస్తాను. నేను ఏదైనా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా తయారు చేస్తానండి. ఇలా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం అయితే ఫ్రైడ్ రైస్కు చేసుకోవడానికి కడాయి అయితే తీసుకుందాము. కడాయి తీసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్న తర్వాత కడాయి అయితే వేడవడానికి అయితే సమయం అయితే పడుతుంది కదా, అప్పటిదాకా వెయిట్ చేయాలి. వేడైతే అయిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేద్దాం సరిపడినంత. ఇంకాస్త ఎక్కువే తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అయితే వేద్దాము. జీలకర్ర వేగడానికి అయితే సమయం పడుతుంది కదా. జీలకర్ర వేగాక పచ్చిమిర్చి మనం అలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దాము. అవి వేగాలి కదండి. అవి వేగిన తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ని అయితే అలా వేసుకుందాము. నేనైతే 3 ఎగ్లను అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం ఎలా తీసుకున్నా పర్లేదు. మీరు ఎంత క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చండి. నేనైతే బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనాకు, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడరు, ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడరు సరిపడినంత వేసుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్ అలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేను ఇందులోనైతే ఏమీ అయితే వేయడం లేదు. అలా వేసుకొని అలా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలండి. ఎగ్స్కి పట్టేటట్టుగా. తర్వాత మనమైతే కొంచెం వేగిన తర్వాత ఉడికిన తర్వాత మనమైతే ఇలా అన్నం కలిపి పెట్టుకున్నాం కదండి కారంలో, ఇప్పుడైతే వేసుకోవాలి. కడాయిలో అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ అంటే సోయా సాసు, వెనిగరు, టేస్టింగ్ సాల్ట్
ఇలాంటివన్నీ వేస్తారు కదనండి, అవి హెల్త్కి అంత మంచివేం కాదు. చాలా రోజులు బట్టి ప్రిపేర్ చేసి ఉంటారు. వాటి బదులు ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి. సోయా సాస్ బదులు నిమ్మకాయ ఉంటే సరిపోతుందండి. సాసులు అంత ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవి హెల్త్కి కూడా అంత మంచిదేం కాదండి అలాంటివి వాడడం. అందుకే నేను ఓన్లీ నిమ్మకాయతోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. యాజ్ యూజువల్ హోటల్లో చేసిన మాదిరిగానే వస్తుంది. అంత బాగుంటుంది. చూడండి, అంత అలా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కలుపుకోవడమే మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టుగా. ఇక్కడే ఉంటుంది ప్రాసెస్ అంతా. నీట్గా కలుపుకొని అలా నిమ్మకాయ అయితే పూర్తిగా పిండేసుకోవాలండి. ఇంకేముందండి, టేస్టీగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి, హెల్తీగా. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.